హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. ఈ 2026 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో సంకటహర చతుర్దశి ఎప్పుడు వచ్చిందో, మార్చి 6వ తేదీ లేదా మార్చి 7వ తేదీ ఎప్పుడు వచ్చిందో, తేదీ తిథి వారం సమయం నక్షత్రం, ఈ నెల పీఠం పేరు ఏమిటో, నామం పేరు ఏమిటో, చంద్రోదయ సమయాలు ఏమిటో, కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెలలో ప్రారంభించాలా లేదా అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. మానవులను కష్టాల నుంచి కట్టెక్కించే సంకటహర చతుర్దశి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. ఈ చతుర్థిని 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, ఆ తర్వాతది రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తరువాత చతుర్థి రోజు చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి వ్రతాన్ని సంకటహర చతుర్థి అని అంటారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వలన జాతకంలోని కుజదోషాలు తొలగిపోవడంతో పాటు చేసే పనుల్లో సంకటాలు తొలగి సఫలత్వంగా చేకూరుతుందని, ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాల మీద స్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్లు తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిలో పసుపు కుంకాలను అలంకరణ చేయాలి. మనసులోని కోరికలు తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులు పెట్టి 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు పెట్టి దక్షిణం పెట్టాలి. మనసులోని కోరికలు తలుచుకొని ముడుపు కట్టాలి. దీనిని ముడుపు కట్టడం అని అంటారు. ఈ ముడుపును స్వామి ముందు ఉంచి దీపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. ఆ తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదర్శన చేయాలి. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు గణపతికి పూజ చేసుకోవాలి. గరిక పూజ కానీ గణపతి హోమం కానీ చేయించుకోవాలి. సూర్యాస్తం సమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కలపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తరువాత వినాయకుని లఘుగా పూజ చేయాలి. అయితే 2026 సంవత్సరంలో సంకటహర చతుర్దశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. స్వస్తి చంద్రమ అనే శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసంలో చవితి తిథి అనేది 2026 సంవత్సరం మార్చి 6 శుక్రవారం సాయంత్రం 5:50 ప్రారంభమయ్యి మార్చి 7 శనివారం సాయంత్రం రాత్రి 7:06 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నది. అయితే ఎప్పుడైనా సంకటహర చతుర్థి వ్రతాన్ని చంద్రోదయ సమయంలో చేసుకుంటాము కాబట్టి చంద్రోదయ సమయం చవితి తిథి మార్చి 6 ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని మార్చి 6 శుక్రవారం రోజున జరుపుకుంటాము. ఈ నెల స్వామివారిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతోనూ ఆగమ పీఠంతోనూ పూజిస్తాము. ఈరోజు ఎంత వీలైతే అన్నిసార్లు ఓం బాలచంద్ర మహాగణపతి నమః అని నామాన్ని ఉచ్చరిస్తే చాలా మంచిది. అలాగే మనం తెలుగు రాష్ట్రంలో చంద్రోదయ సమయం అనేది మార్చి 6 రాత్రి 9:14 నుండి 9:30 లోపుగా పూజ ముగించుకొని చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించుకొని ఉపవాస వ్యవనం చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ మాసం ప్రారంభం చేసుకోవచ్చు. సంకటహర చతుర్దశి రోజున గణేశునికి దర్శనం సమర్పించుకోవడం, అలాగే నైవేద్యంగా లడ్లు మోదకాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. సంకటహర చతుర్దశి రోజున ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతికి పూజ చేయాలి. ఇలా చేయడం వలన ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయని పండితులు చెప్తున్నారు. సంకటహర చతుర్దశి అంటేనే సంకష్టం అనే పదానికి సమస్యలని అర్థం, మరియు హర అంటే తొలగిపోవడం అని అర్థం. అందువలన సంకటహర చతుర్దశి పూజ చేస్తే అన్ని కష్టాలు హరించుకొని పోతాయని మన పెద్దలు చెప్తున్నారు. ఈ విధంగా సంకటహర చతుర్దశి పూజ చేసుకుని ఆ గణేశుని ఆశీర్వాదం పొందుకుందాము. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు రావడం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ.